పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్, మాక్డ్రిల్ అనంతర పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సైన్యానికి సంఘీభావంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పాల్గొననున్నారు. యువత అధిక సంఖ్యలో తరలి రావాలని ముఖ్యమంత్రి కోరారు. ఆపరేషన్ సింధూర్, రాష్ట్రంలో నిర్వహించిన మాక్డ్రిల్ తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తక్షణమే హైదరాబాద్ రావాల్సిందిగా సూచించారు. భట్టి విక్రమార్క హైదరాబాద్ రాగానే జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. రాష్ట్రానికొచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని సూచించారు. కేంద్ర నిఘా బృందాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర నిఘా బృందాలను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రముఖుల స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి మద్దతుగా ఇవాళ సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. భారత సైన్యానికి నైతిక మద్దతు తెలిపే సంఘీభావ ర్యాలీకి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ పౌరుడిగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ లో రేవంత్ పోస్ట్ చేశారు. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడులు మనల్ని గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ సమన్వయంలో మనందరం ఒకే గొంతుకై ఒకే స్వరంతో గళం వినిపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.